సృజించెను, అప్ అంటే జలముని సృజించెను, పృథివిని సృజించెను, మూడు కలిపెను, అందులోంచి మొత్తం ఈ అండములన్నీ తయారు చేసెను అని మనకి వేదం తెలియజేస్తుంది. ఒక త్రివృత్త కారణం అంటారు. అంటే మూడు ద్రవ్యాలను తాను కలిపి తయారు చేశాడు. మరొక రెండు కూడా తర్వాత పురాణాలు మనకి తెలియజేస్తాయి. వాయువు, ఆకాశం అనే మరో రెండింటిని కూడా తాను కలిపి వీటన్నిటిని మొత్తం 5 రకాలుగా విడదీసి పాళ్ళు వేసి వీటిల్లోంచే మొత్తం ఈ అండాది సృష్టి అంతటినీ కూడా చేస్తాడు. ఎక్కడివి ఇవన్నీ? తన దేహంలో ఉండేటటువంటి భాగములతోటే చేస్తాడు, బయట నుంచి కాదు. కనుక ఉపాదానము తానే, ఉపాదానము తానే, నిమిత్తము తానే అయి ఈ జగత్ సృష్టి చేస్తాడు. కనుక ఆయన పేరు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని అంటారు. ప్రపంచానికి కారణం పరమాత్మే, వేరే ఇతర కారణాలు లేవు, వేరే వ్యక్తులు కారణాలు కావు. అయితే ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే ఒక్కటంటే ఒక్కటే అంటారు. ఒక్కడే కారణం, కానీ ఆయనలో ఉండేటటువంటి ప్రకృతి వేరు, ఆయనలో ఉండేటువంటి జీవులు కూడా వేరు. ఈ జీవ ప్రకృతులు దేహంలా కలిగి ఉంటాడు, దేహంలోంచి బయటికి తీస్తాడు, తిరిగి దేహంలోకి తీసుకుంటాడు, మళ్ళీ బయటికి తీస్తాడు, మళ్ళీ లోపల తీసుకుంటాడు. బయటికి తీస్తే సృష్టి అంటాం, లోపల తీసుకుంటే ప్రళయము అని అంటాం. కానీ బయటికి తీసినా లోపలికి చేర్చినా వాటితో పాటు కలిసి ఉండే తానొక్కడు. అంతేకాదు, వాటిని తయారు చేయడానికి కావలసినటువంటి జ్ఞానం కలిగిన తానొక్కడు. అంటే జ్ఞానం కూడా ఉన్నవాడు అర్థం. ఆయన జ్ఞానము లేనివాడు, రూపము లేనివాడు, శక్తి లేనివాడు, అలాంటి ఏదో ఒక్కటి బ్రహ్మము కాదు. జ్ఞానం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు. అంతేకాదు, ఈ జీవులు కూడా దాంట్లో ఉన్నవారే. కనుక జీవుల యొక్క స్థితిని తాను అర్థం చేసుకుని వారికి క్షేమం కలగాలని కాంక్షించే దయ కూడా కలవాడు. శ్రద్ధ అంటారు. ఈ దయ కూడా కలిగిన వాడికి దయావాన్ జగత్ కారణం తప్ప కేవలం స్త్రీ జగత్ కారణం అనేవారు కొందరు ఉన్నారు. కేవలం స్త్రీ శక్తి కారణం కాదు ఈ ప్రపంచానికి. ఎందుకంటే శక్తి అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండాలి. ఈ వస్తువుకి ఇంత శక్తి, చేతికి ఇంత శక్తి, కాలికి ఇంత శక్తి, ఏదో ఈ ఇనప కడ్డీకి ఇంత శక్తి, బంగారానికి ఇంత శక్తి. శక్తి అనేది ఎప్పుడూ ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఈ జగత్తంతటికి కారణమైనటువంటి శక్తి కూడా పరమాత్మపై ఆధారపడి ఉంటుంది. కనుక శక్తి పరమాత్మది, పరమాత్మకి చెందిన శక్తి చాలా గొప్పది. ఆయన దాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన యొక్క ఆధీనంలో ఉండేటటువంటిదే శక్తి విశేషం అంతా కూడా. అయితే ఆ శక్తి అనేది కేవలము దయ, జాలి, కరుణ, కృప అని అనుకున్నామే, ఇది కలిగిన వాడు ఆయన. అయితే వ్యక్తిలో 2 రకాల యోగ్యతలు ఉంటాయి. ఒకటి కారుణ్యం ఉంటుంది, రెండవది తనకి తిరుగు లేకుండా శాసించగలిగేటటువంటి స్వాతంత్ర్యం కూడా ఉంటుందన్నమాట. అన్నిటినీ నియమించగలిగే యోగ్యతయే ప్రధానమై భగవంతుడు సృష్టి కార్యం చేస్తాడని ఉపనిషత్తు ఈశా వాస్యం ఇదం సర్వం అంటుంది. ఆయనలో ఎన్నో యోగ్యతలు, గుణాలు ఉన్నప్పటికీ కూడా ఈశ్, కంట్రోల్ చేసేటటువంటి ఎబిలిటీ, అదే ప్రధానమైంది. అది ఉంది కనుక అసలు ఇంత విషయంలో కూడా దేని పని సుఖంగా చేసుకోగలుగుతున్నాయి, ఎవడి మానానో వాడు బతకగలుగుతున్నాడు అనమాట. లేకపోతే మనం ఈ ప్రకృతిని రకరకాలుగా పాడు చేసినట్టుగా మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా వాడికి పాడైపోయి ఉండేది. కానీ అన్ని రకాలుగా శాసించేటటువంటి వాడు, శాసకుడు ఒక్కడే. శాసించుట ఆయన యొక్క ధర్మం. ఆయన శాసనానికి తల ఒగ్గనిదంటూ ఏదీ లేదు. మృత్యువుతో సహా అందరూ ఆయన దగ్గర శిరస్సు వంచి ఉండాల్సిందే. అంత గొప్ప శాసకుడు కనుక ఆయనకి వీరందరినీ దండించి బాగు చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఆయన యొక్క స్వతంత్రం పైకి వస్తుంది. స్వతంత్రం పైకి వచ్చినప్పుడు దండన కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆయనలో ఉండేటువంటి దయ పైకి వస్తుంది. దయ పైకి వచ్చినప్పుడు రక్షించడం కనిపిస్తుంది, ప్రేమించి రక్షించడం కనిపిస్తుంది అన్నమాట. దయని మనం అమ్మ అనుకున్నాం, స్వాతంత్ర్యాన్ని మనం స్వామి అని అనుకున్నాం. ఇప్పుడు ఏది పైకి ఉండాలి? స్వతంత్రమా, దయయా? అయితే అప్పుడప్పుడు స్వాతంత్ర్యమే పైకుంటూ ఉంటుంది ఆయనలోనూ,
అప్పుడు దయ అనేది క్రిందకి వెళ్ళిపోతుంది. దయ కిందకి వెళ్ళిపోయిందంటే ఇక జగత్తులో ఉండే వారందరినీ కూడా వీడి తప్పు, వాడా తప్పు, వాడా తప్పు, ఒక్కొక్క తప్పు లెక్క పెట్టి తగిన దండన విధిస్తాడు. కానీ అప్పుడప్పుడు స్వాతంత్ర్యం క్రిందకి వెళ్ళి దయయే పైకొస్తుంది. అలా దయ పైకి వచ్చినప్పుడు ఇక ఎవడి దోషాలు చూసే ప్రశ్నే లేదు. వాడు కాకాసురుడంతటి దోషం చేసిన వాడైనా పోన్లెద్దు కృపయా పర్యపాలయత్, వాణ్ణి ఒక కంటిని మాత్రం తీసేసి పో బ్రతుకు వదిలేస్తున్నాను నిన్ను అన్నట్టుగా భగవంతుడు అనుగ్రహించి వదిలేస్తూ ఉంటాడనమాట. అవకాశం ఇచ్చి వదిలేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు దయ పైకుంటే మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం? ఈ దయయే పైకుండాలి అని మనం కోరుకుంటాం అన్నమాట. దయ పైకున్నంత వరకు మన పంట పండినట్లే. స్వాతంత్ర్యం పైకొచ్చిందా మన జీవితం అక్కడతో అంతమైనట్లే. అందుకే దయ పైకుండాలి స్వామిలో అని కోరుకుంటూ భగవంతుణ్ణి దయ కలవాడా, దయావాన్, దయాసాగరా అంటూ దయని గురించే మన వాళ్ళు బోల్డని పద్యాలు పాడేసుకుంటూ ఉంటారు. ఇది మనకి తెలుసు. ఈ దయని మనం అమ్మగా భావిస్తే, స్వాతంత్ర్యాన్ని మన స్వామిగా భావిస్తే, ఈ ఇరువురు ఒకరిని వీడి ఒకడెప్పుడు ఉండరు. వ్యక్తిలో దయ వ్యక్తిని వదిలిపెట్టి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదు. అయితే అప్పుడప్పుడు అణిగి ఉంటుంది, అప్పుడప్పుడు పైకి వస్తుంది. భగవంతుడు, అమ్మ వీరిరువురు కూడా ఎప్పుడు ఒకరిని వీడి ఒకరు ఉండనే ఉండరు. అమ్మ దయ, భగవంతుడు స్వాతంత్ర్యము. ఈ ఇరువురు కలిసి జగత్ కారణం. ఏకమేవా, ఒక్కటే జగత్ కారణము అంటే ఒక యూనిట్ జగత్తుకి కారణం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఇందాక ఈ జగత్తు సృష్టి స్థితిలయాలు చేయటానికి పరమాత్మ తానే తనలో ఉపాదాన, తానే తనలోనే నిమిత్తము అయినట్టుగానే, అంటే అది ఒక కలయిక, ఒక కూడికతో ఉండేటువంటి ఒకటి జీవ ప్రకృతులతోటి కలిసిన ఒక తత్వం. ఆ ఒక్కటే తత్వం అని ఎట్లా మనం అంగీకరిస్తున్నామో అట్లానే దయాది గుణములతోటి నిండి ఉండే తత్వం ఒక్కటి. అమ్మతో కలిసిన స్వామి ఒక్కడు. ఇది మన వాళ్ళు చెప్తారన్నమాట. అయితే ఈ అమ్మ ఎప్పుడైనా వీడి ఉంటుందా, కలిసి ఉంటుందా? అప్పుడప్పుడు వీడి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు వీడి ఉండదు. సీతారాముని విడిచిపెట్టుందా? విడిచినట్టే కనిపిస్తుంది. మనకి లంకలోకి వెళ్ళింది కనుక రాముడితో లేనట్టే అనిపిస్తుంది, మళ్ళీ రాముడి దగ్గరికి చేరినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇరువురు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఎప్పుడు ఉండనే ఉండరు. అయితే జీవుల సంరక్షణ కోసం ఒకరు ముందుకు సాగుతారు, అనుగ్రహించి రక్షిస్తారు, మళ్ళీ వెనక్కి చేరినట్టుగా మనకి వారు గోచరిస్తుంటారన్నమాట. సూర్యుడిని విడిచినటువంటి ఎండ సూర్యుని విడిచి వచ్చేస్తుందా? సూర్యుడు ఉంటే అది ఉంటుంది, సూర్యుడు లేకపోతే ఎండ కూడా మనకు కనపడదు. అయితే ఎండ సూర్యుడి దగ్గరే ఉండదు, సూర్యుడి దగ్గర నుంచి క్రమంగా ప్రసరించి మన దాకా చేరి మనకు కావలసినటువంటి ఉపకారాలన్నీ మనకి చేయడం కోసమని అలా వస్తూ ఉంటుందని మనకి తెలుసు. వచ్చింది కదా దానికంటే వేరు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది వెడితే ఇది కూడా వెళ్ళిపోతాం, అది వస్తే ఇది కూడా వచ్చేస్తాం. సౌకర్యానికి ఎండే ముందు రావాలి. సూర్యుడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనమంతా మాడి మసి అయిపోక తప్పదు కదా. చేత సూర్యుడు రాకూడదు, ఆయన అక్కడే ఉండాలి. ఎండ మాత్రం వచ్చి పెడుతూ ఉండాలి. ఎండ అమ్మ, ప్రభా అంటాం. సీతమ్మ రాముడు ఇద్దరు కూడా తమని గురించి చెప్పుకునేటప్పుడు అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని సీతమ్మ చెప్పుకుంది. అనన్యాహిమయా సీత భాస్కరేణ ప్రభాయథ. సూర్యుడి కంటే ఎండ వేరు కానట్టే సీత నాకంటే వేరు కాదు సుమా, నాలో ఒక భాగమే అంటాడు రామచంద్రుడు. కనుక ఇరువురు కూడా ఒకటే దృష్టాంతాన్ని సూర్యుడు, సూర్యకాంతి దృష్టాంతంగా మనకి ఇస్తూ ఉంటారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక అప్పుడప్పుడు పిల్లల బాగు కోసం అమ్మ దూరంగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ బాగు కోసం అనేది మనం తెలుసుకోవాలి. పాపం తెలుసుకోక రావణాసురుడు నష్టపోయాడు, తెలుసుకున్న విభీషణుడు తరించాడు, తెలుసుకున్న హనుమ తరించాడు, తెలుసుకున్న వారందరూ తరించారన్నమాట. ఇరువురు కలిసి ఉండేటప్పుడు వారిలో కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంవాదమే జగత్ సృష్టి. ఇరువురు కలిసి ఉండేటటువంటి కాలం, గదికి లోపల ఉండేటటువంటి కాలం, అది ప్రళయకాలం అని మనం అంటాం. ప్రళయంలో ఏమున్నాయో మనకి తెలియదు, ఎలా ఉన్నాయో మనకి తెలియదు, ఎక్కడున్నాయో మనకి తెలియదు. సృష్టి జరిగినప్పుడు మాత్రం ఓ ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది భూమి, ఇది కుజుడు, ఇది రాహువు, ఇది అండం,
ఇది బ్రహ్మాండం, ఇట్లా మనకి వస్తువుల యొక్క జ్ఞానం మనకి లభిస్తోందే తప్ప మనకి ఇది లేని పూర్వ దశలో మనకి అవేమీ తెలియటం లేదు. అది ప్రళయ దశ అంటాం, ఇది సృష్టి దశ అంటాం. ప్రళయ దశలోంచి సృష్టి దశలోకి వచ్చేటువంటి వాడు పరమాత్మే. అంటే ప్రళయ దశలో ఇవన్నీ చిన్నగా చేసి తనలో పెట్టుకుని ఉంటాడు. అప్పుడు దయ అణిగి ఉంటుంది. దయ పైకి రాగానే వీటన్నిటినీ తనలోంచి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఆ బయటికి తెచ్చిన వాటన్నింటికి లోపల మళ్ళీ తాను వ్యాపించి ఉంటాడు. అంటే బయటికి తీసినా అన్నిటిలో ఉండేది తానే, లోపల పెట్టుకున్న అన్నిటిపైన ఆక్రమించి ఉండేది తానే. కనుకనే తన పేరు నారాయణ అయింది అని మనం గతంలో అనుకున్నామే. ఇట్లా ఈ వస్తువులను పైకి తేవడం, లోపల తీసుకువెళ్ళడం, కానీ ఎప్పుడూ కూడా బయటికి తెచ్చినా లోపల పెట్టుకున్న అమ్మతోటి చేరి తాను ఉంటాడు. బయటికి తెస్తే సృష్టి అంటాం, లోపలికి చేరితే ప్రళయం అంటాం. మరి సృష్టికి ముందర ఎట్లా ఉంటుందో మనకేం తెలుసును? ప్రళయ దశలో లోపల ఏముంటుందో మనకేం తెలుసును? కనిపించదు. గది లోపల ఉంది నీళ్ళ, గది లోపల ఉన్నాడు కృష్ణుడు. ఎట్లా ఉన్నారో మనకేం తెలుసును? ఉన్నారో లేరో, ఒకటో రెండో, అవునో కాదో, అన్ని సంశయాలే మనకి లోపల. కనిపించదు కనుక. కనిపించినప్పుడు మాత్రం ఓహో ఇది ఫలానా అని మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ కనిపించే దానిని బట్టి కనిపించని దానిని మనం గుర్తిస్తాం, కనిపించని దానిని మనం ఊహిస్తాం. అంచేత సృష్టికి ముందు కూడా ఇలా ఉండి ఉంటుంది అనేది మనం దాని గురించినటువంటి ఒక భావనని పొందుతాం అన్నమాట. ఆ సృష్టికి ముందుండే దశే లోపల గదిలో కృష్ణుడు నీలా పడుకున్నటువంటి దశ. బయటికి ఇప్పుడప్పుడే రారు, తర్వాత వస్తారు. చేత సృష్టికి ముందు ఎట్లా ఉంటుంది అనేదాన్ని చెప్పదలుచుకున్నటువంటి గోదాదేవి అందంగా నీలా కృష్ణుని యొక్క పడక గదిని మనకి వర్ణిస్తున్నట్టుగా అద్భుతంగా వివరిస్తుంది ఈవాల్టి 19వ పాసురంలో. జగత్ సృష్టిని మన అమ్మ మనకి వివరిస్తోంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నిన్న మన వాళ్ళంతా కూడా నీలాదేవిని పిలిచారు. సీరార్ వళ యొళిప్ప వందు తిరవాయ్, అమ్మా నీ చేతి గాజుల సవ్వడి మాకు చెవికి సోకేటట్టుగా, ఏదో మేం పిలుస్తున్నామని బాధతోటి కాకుండా మగిళిందు తిరవాయి, సంతోషంతో తలుపు తీయవా అని ప్రార్థన చేశారు. పిల్లలు పిలిస్తే ఏ తల్లి అంగీకరించదు కనుక, ఏ తల్లి రావటానికి ఇచ్చగించదు కనుక గబగబా గబగబా ఆ లోపల నుంచి నీలాదేవి తలుపు తీసి పిల్లల్ని పిలుద్దాం అన్నట్టుగా లేవబోయింది. అయితే అమ్మకి నాన్నకి ఇద్దరికీ పిల్లల్ని కాపాడదామనున్నా అమ్మ మీదే పిల్లలకి ఎప్పుడు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంచేత ఎప్పుడు ఇవి అమ్మనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాన్నకి ఆనందంగానే ఉంటుంది, కానీ నాన్నకి నేనంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువ అని అనిపించుకోవాలనే తపన మాత్రం ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి అందుకోసం నీలాదేవి వెళ్ళి ముందు తలుపు తీసేస్తే, పిల్లలందరూ చూసేస్తే నాకు దయలేదు అని అనుకుంటారేమో. చేత నీలాదేవి కాదు వెళ్ళాల్సింది, నేను వెడతానన్నట్టుగా లేవబోయేటటువంటి నీలాదేవిని పట్టి ఒక్కసారి వెనక్కి లాగాడు స్వామి. లాగ్గానే స్వామి యొక్క వక్షస్థలంపై నీలాదేవి పడిపోయిందన్నమాట. అమ్మ యొక్క వక్ష సంబంధం చేత స్వామి హృదయం అంతా ఒక్కసారి బాగా అలాగ వికసించిపోయినట్టుంది. క్రింద స్వామి ఉన్నాడు, పైన అమ్మ ఉంది. ఇది సన్నివేశం. సరే, ఇది చూశారు మన వాళ్ళు. మొట్టమొదట మనవాడు అమ్మని ఆపాడు కనుక స్వామిని పిలుస్తారు. స్వామి లేచి రాబోతుంటాడు ఈవేళ. అయితే లేచి రావాల్సింది స్వామి కాదు, అమ్మే లేచొచ్చే తలుపు తీయాలి. సూర్యుడు కాడు కదా మన దగ్గరికి రావాల్సింది, కాంతే రావాలి. సూర్యుడు వస్తే మనం మాడిపోతాం, కాంతి వస్తే మన పనులు చేసుకోగలుగుతాం. చేత స్వామి రాకూడదు మనం అనుగ్రహించడానికి, అమ్మయే రావాలి. అందుచేత నువ్వు కాదయ్యా వెళ్ళాల్సిన వాడివి, నేను వెళ్ళి తలుపు తీయాలి అన్నట్టుగా స్వామిని వెళ్లకుండా ఆపి అమ్మ ఒక్కసారి వెనక్కి లాగుతుంది. ఆ అమ్మ వక్షస్థలం మీద పడిపోయాడు పాపం స్వామి. వెళ్ళడానికి వీల్లేదు సుమా అన్నట్టుగా అమ్మ తన యొక్క నల్లని విశాలమైనటువంటి నేత్రాలను తెరిచి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా చూసింది కాబోలు. పాపం ఆ నేత్రాలని పెద్ద పెద్ద సుడిగుండాల యొక్క వైశాల్యంలో పడిపోయి పాపం ఆయన అట్లా ఉండిపోయాడు.
మన వాళ్ళు ఎంత బయట నుంచి గమనిస్తున్నారు, ఆ కన్నాల్లోంచి చూస్తున్నారు, తాళపు కన్నాల్లోంచి కనిపిస్తున్నట్టుంది లోపల. అమ్మా, నీ స్వభావానికి తగున, నీ స్వరూపానికి తగున నువ్వు వచ్చి తలుపు తీయటం లేదు, వచ్చేటండి స్వామిని నువ్వు రానివ్వటం లేదు, ఇది నీ స్వరూప స్వభావాలకి తగదు సుమా అన్నట్టుగా మన వాళ్ళు ఈవేళటి పాటలో వారిని కొంచెం అధిక్షేపిస్తున్నట్టుగా, ఒక రకంగా అమ్మని ఆక్షేపిస్తున్నట్టుగా పాసురాన్ని విన్నవిస్తారన్నమాట. ఇది ఈవేళటి పాటలో ఇరువురిని తమాషాగా లేపడం మనకు కనిపిస్తుంది. వారి యొక్క శయ్య మందిరంలో జరిగేటువంటి సన్నివేశాన్ని మన అమ్మ చూపిస్తోంది. పాసురాన్ని ముందు మనం అనుసంధానం చేద్దాం, ఆ తర్వాత అందులో ఉండేదాన్ని సంక్షిప్తంగా స్మరించే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்த்திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான், எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంబావాయి. అమ్మని స్వామి తన దగ్గరికి లాక్కున్నాడు కదా, స్వామి వక్షస్థలం మీద అమ్మ మెల్లగా వరాలిపోయింది. అమ్మ యొక్క ముఖం కనపట్టల్లా, కానీ ఆ అమ్మ యొక్క వెనకాతల ఉండేటటువంటి అందమైన కేశాలు కనిపిస్తున్నాయి. ఆవిడ యొక్క కేశములలో తురుముకున్నటువంటి మాలలు కనిపిస్తున్నాయి, పుష్పపు మాలలు. అమ్మ యొక్క కేశ సంపర్కం చేత ఆ కురులలో ముడిచినటువంటి ఆ మాలికలన్నిటి యందు ఉండే పుష్పాలన్నీ కూడా గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్నట్టున్నాయి. అమ్మ కలిగే ఆనందం అంత గొప్పది, ఆ ఆనందం వల్ల కలిగే ఆవిడను పొంగు అంత గొప్పది. ఆ పొంగు యొక్క ప్రభావం చేత అమ్మ యొక్క కేశాలన్నీ కూడా చక్కటి నల్లతనం, అందులో ఉండే పుష్పాలన్నీ కూడా పరిమళించి గుత్తులుగా ఉన్నాయేమో, ఆ పరిమళం అంతటా వ్యాపిస్తోంది. ఇది మన వాళ్ళు మొట్టమొదట చూసి ఆ రకంగానే అమ్మని పిలుస్తాం. కుత్తు విளக்கெரிய కోటుకాల్ కట్టిల్ మేల్. మొట్టమొదట వీరుండేటువంటి మంచం కూడా కనిపిస్తోంది. ఆ లోపల పూర్తిగా వెలుతురు లేదు, కానీ కాస్త వెలుతురు కూడా ఉంది. వారు ఒక మంచి మంచం మీద పడుకున్నారు. ఆ మంచానికి 4 కమ్ములు ఉంటాయి కదా, 4 కాళ్ళు కూడా ఉంటాయి దానికి. అది ట్రైపాయిడ్ లాంటిది కాదు, అది 4 కాళ్ళు ఉండేటటువంటి మంచం కాబోలు. అయితే ఆ కాళ్ళు మామూలు కాళ్ళు కావు, అవి దంతాలతో చేసినటువంటి కాళ్ళు అన్నమాట. గతంలో మనవాడు కోలయాపీడాన్ని వధించాడు కదా, వధించిన తర్వాత దాని కొమ్ములన్నీ తెచ్చుకున్నాడు. కాదు, వధించిన తర్వాత కొమ్ములు కూడా అశుచి అయిపోతాయి. ముందు దాని దంతాలని పెకలించి బయటికి తీసి ఆ దంతాలతోట ఆ ఏనుగును సంహరించి వాటిని తెచ్చుకున్నాడు. పులిగోళ్ళని వేసుకుంటూ ఉంటారు మెడలో కొంతమంది. చచ్చిపోయిన పులులకు ఉండే గోళ్ళు కోసి తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. కాదు, బ్రతికుండగానే పులిని అదిమి పట్టి దాని కాలి గోళ్ళన్ని కోసి పారవేసి అప్పుడు దాన్ని వదిలేస్తారన్నమాట. అది పరాక్రమం కలిగిన మహనీయుడు చేసే పని. మరి మన ఆండాళ్ వీర పత్ని కదా, చేత తన యొక్క స్వామి యొక్క పరాక్రమాన్ని కూడా భావిస్తోందన్నమాట. మన కృష్ణుడు కోలయాపీడానికి పెకలించినటువంటి తెల్లటి దంతాలు మంచివి, ఏనుగు చెడ్డది, కానీ దంతాలు మంచివి. ఆ దంతాలను పెకలించి తెచ్చుకున్నాడు. తన పరాక్రమం తెలిసేట్టుగా తన భార్య పవ్వళించి ఉండేటటువంటి ఆ పడకకి 4 దంతపు కాళ్ళు కింద తయారు చేశాడు. వాటి మీద ఆవిడ పడుకుంది. తన యొక్క భర్తృ పరాక్రమాన్ని అంతటిని కూడా భావిస్తూ అన్నమాట. దానికి చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి, గుత్తుల దీపాలు వెలుగుతున్నాయి. మన ఆడ కొంచెం కోపంగా ఉన్నట్టుంది బహుశా. అందుకే ఏమమ్మా, మేం కృష్ణుడిని చూడాలంటే రాత్రులు తప్ప చూడటానికి వీలు కావటం లేదు, నువ్వు రాత్రులను కూడా పగలు చేసుకుని చూస్తున్నావు.
మాకు పగటిపూట చూడాలంటేనే ఇబ్బంది, కానీ నీకు రాత్రులు కూడా పగటిగా చేసుకుని దీపాలు పెట్టుకుని హాయిగా తల్లి అనుభవిస్తున్నావు. పిల్లలు పస్తుంటే హాయిగా తల్లి తండ్రి సుఖంగా ఆనందించగలరా? నువ్వేం చేస్తున్నావు? అమ్మ మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి, నీకంటే ఆ దీపం నయం అంటారు. ఏం చేస్తోంది దీపం అంటే? తను వెలుగుతోంది, మిగతా వాటికి కూడా వెలుతురుని ఇస్తోంది. నువ్వు ఆనందించడం అనేది పిల్లలమైనటువంటి మమ్మల్ని అందరినీ ఆనందింప చేయడానికి కదా. నీకు శ్రీకృష్ణ అనుభవం కలిగింది, ఆ అనుగ్రహాన్ని మా మీద వర్షింప చేయటానికి కదా. తల్లి తండ్రిని వశం చేసుకునే దేనికోసం? పిల్లలకు కావలసినవన్నీ ఇప్పించి వాళ్ళ యొక్క దుఃఖాలు తొలగించి సంతోషం కలిగించి ఆనందిస్తుంటే ఇరువురు కలిసి చూసి పొంగిపోవటానికి కదా. మమ్మల్ని పట్టించుకోకుండానే ఉన్నావే. దీపం నయం, దానికి జ్ఞానం లేకపోయినా హాయిగా మిగతా వాడినిటికీ తన కాంతి అని ఇస్తోంది. నువ్వు కూడా కుల విళక్కలా ఉండాల్సినటువంటి దానివి, ఈ వంశానికి అందరికీ దీపంలా జ్యోతిష్లా ఉండాల్సినటువంటి దానవు కదా. నువ్వు కూడా కృష్ణుణ్ణి నువ్వు దాచివేసుకుని మాకు అందకుండా నువ్వు కూడా అందకుండా అయిపోతున్నావే. ఇదెక్కడ ఆశ్చర్యం అమ్మా. కుత్తు విళక్కెరియా, చక్కటి దీపాలు ప్రకాశిస్తున్నాయి. ఆండాళ్ళ తల్లి తిరుప్పావైని వేదాంత సారంగా అందించింది అనే విషయం మనం మర్చిపోకూడదు. పైకి అద్భుతమైనటువంటి ఒక భవన సౌందర్యం లేదు, రూములో ఉండేటటువంటి ఆ సన్నివేశ వర్ణన, కానీ సృష్టికి ముందుండేటటువంటి ఆ స్థితిని కూడా మన గోదాదేవి వర్ణిస్తోంది అన్నమాట. అప్పుడు కూడా కుత్తు విళక్ ఏరియా, అక్కడ కూడా ఒక పడక గది, ప్రళయకాలం అని అనుకున్నాం కదా. ఈ ప్రళయకాలంలో కూడా తత్వం ఉంటుంది, అప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు, అప్పుడు కూడా ప్రకృతి ఉంటుంది, అప్పుడు కూడా జీవులు ఉంటారు. జీవ ప్రకృతుల్ని స్వామి తనతో కలిగి ఉంటాడు సృష్టికి ముందుండేటువంటి సమయంలో కూడా, కనుక అప్పుడు వీటన్నిటితో కలిసి ఉంటాడు. మనం గుర్తించడం ఎట్లా? దీపాలతోటే వెలిగించాలి. మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఒక దయాళువైన వాడు చీకట్లో వెళ్ళేవాడికి దారి చూసి హాయిగా వెళ్ళడం కోసం దీపం ఇచ్చినట్టుగానే మనకు కూడా భగవంతుడు ఒక మానము ఇచ్చెను, ప్రమాణము భగవంతుడు ఇచ్చెను. ఏమిటది? అదే శాస్త్రం అనేటటువంటి దీపము. ఇది కూడా గుత్తులు గుత్తులుగా ఉంటుంది. మన వాళ్ళు దీపాలు వెలిగించేటప్పుడు తమాషాగా వెలిగిస్తారు. ప్రమిదలో నూనె నెయ్యో పోసి 2 ఒత్తులు చేర్చి ఒక ప్రక్క నుంచి పెట్టి వెలిగిస్తారు, మధ్యలో వెలిగించారు. గుత్తి దీపాలు మనం చూస్తుంటాం కదా, దానికి చుట్టూ 5, 7, 8, 9, 12, 11 ఇలాగా ద్వారాలు ఉంటాయి ఒత్తులు పెట్టి వెలిగించుకోవడానికి వెలిగాను. పెద్ద పెద్ద గుత్తి దీపాలు దాంట్లో శమ్యా దీపాలు అని అంటుంటామే, అలాంటి దాంట్లో ఒక్కొక్క అంచులోనూ పెట్టేవి 2 ఒత్తులు కలిపి పెడుతుండాలి. దాంతో దీపం వెలిగించాలని నియమం. మధ్యలో వెలిగించడానికి మన వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మధ్యలో అలా బిందువులా కనుక వెలిగించినట్టయితే ఆ దీపపు కాంతి ఆవల పెరుమాళ మీద పడేటప్పుడు దానికి చుట్టూ ఉండేటటువంటి ఆ గట్టు లాంటిదే ఆ వెలుతురికి ఆటంకం, అవరోధం కలిగిస్తూ ఉంటుంది. కనుక అట్లా వెలిగించితే ఆవలు ఉండేది ఇదా అదా అవునా కాదా ఇట్లాంటి సందేహాలనే మనకు వస్తూ ఉంటాయి. అందుకే ఒక అంచు నుంచి వెలిగించామనుకో అన్ని వైపుల అంచులో మనకు కనిపిస్తూ ఉంటుంది, స్పష్టమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. ఇలా ఆంతరమైనటువంటి తత్వ సాక్షాత్కారం మనకు కలిగించేటటువంటి దీపం ప్రమాణము, శాస్త్రము అనేటటువంటి జ్ఞాన దీపం. ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఏమిటది? ఒకటి మూలము, రెండవది దానికి అందేటటువంటి ఉపబృంహణము, వ్యాఖ్యాన రూపమైన గ్రంథాలు. వేదం మూలం, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధ అనే 5 రకాలుగా ఉండేటటువంటివన్నీ కూడా దీని యొక్క అర్థాలని మనకి వివరించేటటువంటి ఉపబృంహణాలు అంటారు, వ్యాఖ్యానాలు లాంటివి అనుకోండి. కానీ మూలం ఒక ఒత్తు, వ్యాఖ్యానములు ఒక ఒత్తు. అయితే ఇవి 2 కలిసి ఉండాలి. మేము వ్యాఖ్యానం మాత్రం వింటానండి, మూలం అక్కర్లేదంటే వ్యాఖ్యానాలు సొంత దారులు పట్టి ఎక్కడెక్కడికో తీసుకుపోవచ్చు. లేదండి మాకు వ్యాఖ్యానం లేకపోయినా పర్వాలేదు, మూలం ఒక్కటే మేము చూసుకుంటాము అని అనుకున్నప్పటికీ కూడా నిజానికి ఇవి లేకుండా దాని అర్థం గోచరించదు, అవి లేకుండా దీనికి సరైనటువంటి తాత్పర్యాన్ని నిర్ణయం చేయడం అసంభవం. చేత 2 కలిపి మనం ఆదరిస్తాం. అంచేత ఒకటి మూలము, ఒకటి వివరణ, ఉపబృంహ్యము, ఉపబృంహణము. ఇవి రెంటిని కూడా మన జ్ఞానాన్ని ప్రబోధించేవిగా అంగీకరిస్తామని చెప్పడమే
ఆండాళ్ళ తల్లి మనకి అద్భుతంగా వర్ణించి అనుగ్రహిస్తోంది. కుత్తు విళక్ ఏరియా, మంచి గుత్తుల దీపాలు అన్ని వైపులా మొత్తం ఈ రెండు 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 ఉన్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకాశిస్తోంది. మూలములు వ్యాఖ్యానములు పెద్దల ద్వారా తెలుస్తున్నాయి. అప్పుడు తప్ప నీకు లోపల ఏం తత్వం ఉందో తెలియదు. కేవలం పైపేతునే ఒక్కటే తత్వమనో, శూన్యము తత్వమనో, లేక స్త్రీ తత్వమనో, మరొకటేదో తత్వమనో, లేక మొత్తం అందరూ దేవుళ్ళే అంటూ బహుతత్వాన్నో అంగీకరించేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాదు, ఉండేది ఒకటే తత్వం, అది లక్ష్మీ నారాయణ తత్వం. అదొక విశిష్ట తత్వం అంటారు మన వాళ్ళు. విశిష్టం అంటే కలిసి ఉండేది అర్థం. దేంతో కలిసి ఉండేది? ప్రకృతితో, జీవులతో, లక్ష్మీ ఆది దేవులతో ఎప్పుడు కలిసి ఉండేటువంటి. ఇది మనకి ఆ శాస్త్రం, మాకు ఆ శాస్త్ర జ్ఞానం కలిగిందమ్మా. కుత్తు విళక్కెరియా, నీ మంచానికి చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. కోట్టు కాల్ కట్టిల్ మేల్, దంతములు పాదాలుగా ఉన్నాయి. పైన ఒక మంచం ఉంది, దానిపైన మెత్తటి పరుపు ఉన్నట్టుంది, దానిపైన వస్త్రం ఉన్నట్టుంది. ఆ పైన నీలాకృష్ణులు ఇరువురు ఉన్నారు, నీలాదేవి పైన ఉన్నది. ఇది లోపలి స్థితి. ఇది కలిగితే ఇక సృష్టి ఆరంభం అనుకోండి. ఇది కలగాలి. ఏమిటా దంతాలు, ఏమిటా మంచం, ఏమిటా పరుపు, ఏమిటా వస్త్రం, ఎవరా నీలాకృష్ణులు, ఇది తెలియాలి. ఈ లోకంలో ఉండేటటువంటి జీవరాశి అంతా కూడా 4 రకాలుగా ఉంటుంది. దేవ, మనుష్య, తిరియక్, స్థావర అంటుంది. ఇదే ఈ 4 రకాలుగా ఉండేటువంటి మంచము అని అనుకుందాం. ఇందులో 2 కొంచెం ఉత్తమంగా కనిపిస్తాయి, 2 మధ్యమంగా కనిపిస్తాయి. అంటే మంచానికి అప్పుడు దీర్ఘచతురస్రం కదా ఉండేది, అందులో 2 పొడవుగా ఉంటాయి, 2 చిన్న చిన్నగా ఉంటాయి. కానీ 4 కలిస్తేనే అది మంచం అవుతుంది. అట్లాగే దేవ మనుషులు ఇరువురు కూడా దీర్ఘమైనటువంటి కమ్మెల్ లాంటి వారు. తిరియక్, స్థావరాలు అడ్డంగా ఉండేటువంటి కమ్మెల్ లాంటివి. ఇప్పుడు దీన్ని పడుగుపాక అల్లుతారన్నమాట అంతా. దాని మీద వ్యక్తి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అన్నమాట. అట్లాగే 4 రకాలైనటువంటి స్థితులు కలిగిన జీవరాశి ఉండేటువంటి ప్రకృతి ఇది మంచం. అయితే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఈ జీవులకి ఏదో ఒక శరీరం నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇది చక్రం కదా, పుట్టింది పోతూ ఉంటుంది, పోయింది మళ్ళీ పుడుతూ ఉంటుంది. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏమిటి కారణం చక్రం తిరగడానికి? దాని కాళ్ళు. అహంకారమే కారణం. ఈ అహంకారం 4 రకాలుగా ఉంటుంది. కోలయాపీడం మనకి అహంకారానికి ప్రతీక. కు అంటే భూమి, వలయం అంటే దాని నిండా నివసించే జీవులు. వాళ్ళందరికీ కూడా బాధని కలిగించేది ఎప్పుడు కూడా అహంభావము. నేను చేస్తున్నా, ఇదంతా నాది, ఇదంతా నాకు. ఇలాగా ఇవి వీళ్ళలో ఏర్పడేటటువంటి దోషాలు అని అంటాం మనం. ఇది లోకానంతటిని ఏడిపిస్తుంది. కనుక దీనికి కు వలయ ఆపీడము అని పేరు పెట్టారు. అహంకారానికి అందరిని ఆక్రమించి ఉండేది. అయితే ఇందులో అహం మంచిది, కారం చెడ్డది. కారం తీసేయాలి, అహం ఉంచాలి. దంతాల వంటిది అహం, మిగిలిన ఏనుగు లాంటిది కారం అనుకోండి, అవి తీసేయాలి. అంటే జీవులు చెడ్డవారు కాదు, ప్రకృతి చెడ్డది కాదు. ఈ జీవ ప్రకృతులు 2 పరమాత్మకి చెంది ఉంటుంటే, ఈ జీవులు ప్రకృతి పరమాత్మకి కాదు నాకు చెందిందనో, నేను పరమాత్మ దాసుణ్ణి కాదు నేనే స్వతంత్రుణ్ణు అను వీడు అనుకున్నాడంటే, అటు భగవంతుడికి చెందినటువంటి ప్రకృతిని వీడు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. రెండో వానికే చెంది ఉండే తనని తాను కూడా వంచుకుంటు ఆత్మాపహారము అని అంటారు దీన్ని. వాడికి చెందిన దాన్ని నేను స్వతంత్రుని అనేటువంటి భ్రాంతిని పొందడం అని మన వాళ్ళు చెప్తుంటారు. ఈ రెంటిలో ఆ జీవులు చెడ్డవారు కాదు, కానీ ఈ భావం చెడ్డది. భావాన్ని తొలగించాలి. అందుకే బలి చక్రవర్తి దగ్గర భగవంతుడు దానం ఇమ్మన్నాడు, లోకాలు నాశనం చేయలే, బలిని చంపి పారవేయలేదు. దానం తీసుకున్నాక క్రింద లోకాలు కొలిచాడు, లోకాలున్నాయి పాదం క్రింద. పై లోకాలు కొలిచాడు, లోకాలున్నాయి ఈ పాదానికి పైన. బలి కూడా ఉన్నాడు, స్వామి పాదం క్రింద చేరి ఉన్నాడు. అంటే అహం బలి. ఇదే మనందరికీ ఉండిన గొప్ప బలం.
ఈ అహం అనేది ఉండొచ్చు. ఎక్కడ? స్వామి పాదం క్రింద చేరి ఉండొచ్చు. అప్పుడేమవుతుంది? ఇది దాస అహం.